రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అందరికి నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఈ కవిత కేసులో ఆమెకి హై బీపీ వచ్చిందండి ఈరోజు జైల్లో. అసలు ఏంటి మేడం, మళ్ళీ ఇప్పుడు డ్రామా ఆడుతున్నారా లేకపోతే ఎలాగ మేడం? హై బీపీ అని ఇప్పటికి మనం వారం రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు హై బీపీ అంటున్నారు. అది ఎందుకు ఇంతవరకు కంట్రోల్ అవ్వట్లేదు, మెడిసిన్స్ ఎందుకు వాడట్లేదో తెలియట్లేదు. కానీ ఈరోజు హై బీపీ అనే రిజల్ట్స్ అదే చెప్తూనే ఉన్నారు. సరే, ఏదేమైనా ఈరోజు మళ్ళీ 3 రోజులు ఎక్స్టెన్షన్ జరిగింది. ఈడీ కేసులో వాళ్ళు ఎక్స్టెన్షన్ కోరారు, తీసుకున్నారు. ఈవిడ కోఆపరేట్ చేయలేదని చెప్పే ఈడీ వాళ్ళు చెప్తున్నారు. కోఆపరేట్ చేస్తుంటే అయిపోయేది, కోఆపరేట్ చేయట్లేదు అని అంటున్నారు. సరే, ఇప్పుడు కూడా మనం చూసాం, కోర్టు నుంచి బయట వెళ్తూ కూడా అక్రమ అరెస్ట్ చేశారు, నన్ను కావాలని అరెస్ట్ చేశారు అని తను చెప్పటం కూడా మనం చూస్తున్నాం. కానీ ఆధారాలు లేకుండా ఇన్ని రోజులు ఉంచడం కూడా వాళ్ళకి కష్టమే. ఇన్ని రోజులు ఎంక్వైరీ కూడా నడుస్తూనే ఉంది. కానీ దీన్ని కోఆపరేట్ చేయట్లేదు, ఒంట్లో బాగాలేదనేది ఒక రిజల్ట్స్ చెప్తూనే ఉన్నారు. దాంతో తోడుగా వాళ్ళ మేనల్లుడు ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారంట, కవిత గారి మేనల్లుడిది. సో ఆ ఫోన్ కూడా తనతో ఉన్నట్టు, తన దగ్గర ఉన్నట్టు అది కూడా స్వాధీనం చేసుకుని దానిలో కూడా సెర్చ్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రతి దానిలో కూడా వీళ్ళు ఫోన్స్లో అంటే పక్కన రిలేటివ్స్ వాళ్ళ మీద నెంబర్స్ తీసుకోవటము, లేకుంటే వాళ్ళ ఫోన్స్ వీళ్ళు వాడటము, ఇలాంటివన్నీ చేస్తా ఇలాంటి కార్యకలాపాలకన్నిటికీ ఆ ఫోన్స్ వాడుతున్నట్టు మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఈడీ ఫోన్స్ అన్నీ కూడా సీజ్ చేయటం, వాళ్ళు తీసుకెళ్ళిపోవటం, ఇవన్నీ చూస్తుంటే మనకు అదే అనిపిస్తుంది. ఏమైనా ఇంకో 3 days ఉంది. ఈ 3 daysలో వీటిని ఎలా కంటిన్యూ చేస్తారో చూడాలి. ఈ లోపలైనా తను చెప్పితే కొంచెం తొందరగా అవుతుంది. కేజ్రీవాల్ గారి విషయంకి వస్తే ఆయన మీద ఇంకో 10 కేసులు 10 ఉన్నాయట ఇట్లాంటి కుంభకోణాలు. ఇది ఒకటే సుకేష్ చంద్రశేఖర్ చెప్తున్నాడు. ఇది శాంపుల్ ఒక్కటే వచ్చింది, ఇంకా 10 ఉన్నాయి, ఇవన్నీ కూడా బయట వస్తాయి, నేను వీళ్ళందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి నేను అప్రూవల్గా మారిపోతానంటూ కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. మీరందరికీ తిహార్ జైలుకి స్వాగతం అని చెప్పటమే కానివ్వండి, కవిత గారికే కానీ కేజ్రీవాల్ గారికే కానీ వీళ్ళిద్దరికీ కూడా అది చెప్పడం జరుగుతూ ఉంది. ఈ 3 daysలోనూ ఆయనకి ఎన్ని రోజులు ఇచ్చారో చూడాలి. ఈ వారంలో అయినా ఒక కొలిక్కి వస్తుందేమో చూడాల్సిన అవసరం ఉంది. కవిత గారికి బీపీ వచ్చింది, అనారోగ్యంతో పాలవుతుందని చెప్తున్నారు కదా, ఇదేంది బెయిల్ కోసం ఏమన్నా ట్రై చేస్తున్నాను మేడం ఈ కోణంలో? నాకు బీపీ అని చెప్తూనే బెయిల్కి ఏమైనా అవకాశాలు ఉంటాయి కదా అనే దాంతో తప్పకుండా అలాంటి అవకాశాలు హెల్త్ ప్రాబ్లం చూపెట్టడానికి ట్రై చేస్తుండొచ్చు. కానీ ఆ వయసు రీత్యా అంత ఏదో 70 సంవత్సరాలు అట్లా ఉండే వాళ్ళకైతే ఆ బీపీ ఉన్నా కూడా ఏదో అనుకుంటారు, చిన్న వయసే కాబట్టి తన మెడిసిన్స్తో క్యూర్ అవుతుంది. బీపీ పెద్ద జబ్బేమీ కాదు, కామన్గా అందరికీ బీపీ షుగర్ అనేది ఉంటూనే ఉంటుంది కాబట్టి అది పెద్దగా పరిగణలోకి తీసుకోరు కూడా. మెడిసిన్ వాడితే రోజు మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోయే బీపీని రోజు అంటే ఆవిడ అక్కడ ఊరికే నేను టెన్షన్ పడుతున్నట్టు, నాకు వీళ్ళు ఈడీ ఇబ్బంది పెడుతున్నారు, నన్ను బీపీ పెరిగేటట్టు వాళ్ళు సతాయిస్తున్నారనో, నన్ను అలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారనో అనే విధంలో తీసుకెళ్తున్నారు. ఇదివరకు 3rd degree నా మీద యూజ్ చేస్తారేమో అని చెప్పి సుప్రీంకోర్టు, కానీ ఈరోజు ఆ విషయం తను కోర్టు నుంచి బయట వచ్చేటప్పుడు ఎక్కడ కూడా ఆ మాట ప్రస్తావించలే. అంటే మీడియాతో తన ఒపీనియన్ ఏమిటో అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తుందే కానీ నన్ను 3rd degree వీళ్ళు నన్ను పోలీసులు ఈడీ నన్ను హింస పెడుతున్నారు, నన్ను కొడుతున్నారనే కానీ ఎక్కడా కూడా ఆ మాట రాలేదు. అంటే ఈ మాట కూడా చెప్పుంటుంది కదా, తనకు అంత సఫర్ అయ్యేటట్టు ఉంటే తను ఆ మాట అక్కడే మీడియా సమక్షంలో బయట పెడితే నాకు సేఫ్ సైడ్ ఉంటుంది, నన్ను హ్యాండిల్ చేయరనే ఒక ఉద్దేశం ఎవరికైనా ఉంటుంది. సో అది చెప్పలేదనంటే ఇది వరకు తన మీద వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారనేది కానీ ఇట్లాంటివన్నీ చెప్పారు కాబట్టి అవన్నీ ఒట్టివనేది మనకి ఈ రోజుతో అది కూడా క్లియర్ అయ్యింది. తను ఓన్లీ నా మీద అక్రమంగా నన్ను అరెస్ట్ చేయటం, నేను నిర్దోషిని, నాకు ఏ సంబంధం లేదనేది చెప్పుకోవాలనటమే, తను అలా పోర్ట్రే చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. కవిత గారి ఆడపడుచుల ఇంట్లో కానీ, కవిత గారి బంధువుల ఇంట్లో కానీ మరలా ఈరోజు ఈడీ సోదాలు అయితే జరుపుతున్నారు. మరలా ఇదేంటి మేడం, ఎంత డౌట్ ఉంది వాళ్ళ మీద? ఖచ్చితంగా అన్ని ఆధారాలు వాళ్ళ దగ్గర ఉండబట్టి ఇంకా ఆధారాలు దొరుకుతాయనే దానికే వాళ్ళు ట్రై చేస్తుంటారు. ఈడీ అన్నాక ఏదో అంటే ఎవరిని పడితే వాళ్ళ మీద ఈడీ అనేది రావట్లేదు, ఏదో ఆ పక్క ఆధారాలు ఉన్న చోటే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఏమైంది, కవిత గారి దగ్గర కొన్ని ఆధారాలు దొరికాయి, సరే వాళ్ళ పిఎల్ని తీసుకెళ్లారు, అక్కడ దొరికింది, వాళ్ళు కొంతమంది అప్రూవర్గా మారిపోయారు.
ఇదే కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది అప్రూవల్గా అయిపోయారు. ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ చూసాం. ఇలాంటి వాళ్ళందరూ కూడా అప్రూవల్గా అయిపోయినప్పుడు ఇంకా తెలియాల్సినవి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ చుట్టాలు ఇళ్ళు కానివ్వండి, అవన్నీ సోదాలు చేయటమే కానివ్వండి, వాళ్ళ ఫోన్స్ అన్ని రికవర్ చేసుకోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. ఈ ప్రాసెస్లో వాళ్ళందరి ఫోన్ నెంబర్స్ కూడా తీసుకోవటం జరుగుతుంది. ఈ సుకేష్ చంద్రశేఖర్ లాస్ట్ టైం కవిత గారికి లేఖ రాశారు. ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయ్యారు. నిన్న కేజ్రీవాల్కి లేఖ రాశారు. కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యాడు. ఆయన లేఖ ప్రభావం ఏంటి మేడం అసలు? అదే చెప్తున్నాడు, లేఖ ప్రభావం అంటే ఈ వీళ్ళల్లో ఇన్వాల్వ్ అయ్యి చేసిన వ్యక్తులు ఆయన కూడా ఒకడు కాబట్టి, ఈ గ్యాంగ్లో అతను కూడా ఉన్నాడు కాబట్టి, సో నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా వెళ్తుంది, ఆయన్ని క్వశ్చన్ చేసి ఉంటారు. అతను ఎలా రిసీవ్ చేసుకొని అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతే వీళ్ళందరి దగ్గరికి కూడా వచ్చారనేది మనకు ఒకటి క్లారిటీ అర్థమవుతుంది. సో అది కూడా చెప్తున్నాడు కదా, ఒక కేసులో కాదు ఇంకా 10 కేసులు ఉన్నాయి కేజ్రీవాల్ మీద ఇలాంటి కుంభకోణాలు. అంటే మనకందరికీ తెలిసి ఇది ఒక్కటేమో అనుకున్నాం. సుకేష్ చంద్రశేఖర్ చెప్తున్నాడు ఇంకా 10 ఉన్నాయి. సో అవన్నీ కూడా బయట వస్తాయి, అవన్నీ తొందరలో బయట వస్తాయి అని చెప్తున్నాడు. సో ఖచ్చితంగా ఇది లెక్కను చూస్తే ఇది చాలా పెద్ద స్కామ్లు చేసినట్టున్నారు. ఇవన్నీ కూడా ఒక్కోటి బయట వస్తాయి అనేది అయితే మనకు అర్థమవుతుంది. అతను వేరే వెల్కమ్ చెప్తున్నాడు, జైలుకి అందరినీ ఆహ్వానిస్తున్నాడు, అతనితో కలిసి పనిచేసిన వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాడు. కవిత గారి భర్త ఎవరైతే ఉన్నారో అనిల్ గారు, అతని మీద కూడా ఈడీకి విచారణకి అయితే రమ్మన్నారు. అయినా సరే ఈయన విచారణకి గైర్ హాజరయ్యారు. ఏంటి మేడం మళ్ళీ ఇది? అతన్ని లాస్ట్ మండేనే రమ్మని చెప్పారు, కానీ ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎక్కడ కూడా ఏమీ తెలియట్లేదు. దీనిలో కొన్ని మీడియా కంపెనీలకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, మీడియా వాళ్ళకు కూడా కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా అర్థమవుతుంది. అతను ఎక్కడో ఎస్కేప్ అయ్యాడు, ఇంతవరకు ఎక్కడికి కనపడటం లేదు. ఈడీ దగ్గరికి వెళ్తే అతను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే దాంతోనే భయపడుతున్నారంటే వాళ్ళల్లో కూడా ఎంతో అంత తప్పు ఉంది. సో వీళ్ళే దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టేగా వీళ్ళు భయపడుతున్నారు. ఏ రకమైన ఆధారాలు లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు కదా. వీళ్ళు అసలు అటెండ్ అవ్వడానికి కూడా భయపడుతున్నాడు. సో ఆఫీస్కి రమ్మంటే ఈడీ ఆఫీస్కి ఇప్పటివరకే అటెండ్ అవ్వలేదు. సో ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇంతటికీ దేశంలో ఉన్నారా, దేశం వదిలి వెళ్ళిపోయారా కూడా తెలియదు మనకు. సో ఏదేమైనా ఇంకా అన్ని కొద్ది రోజుల్లో తెలుస్తాయి. అంటే ఇప్పుడు ఇదే అనిల్ గారు, కవిత గారి భర్త, ఎంపీ సీటుకి అయితే పోటీ చేస్తున్నారంట. ఏది ఈ విచారణలో భాగంగా ఇప్పుడు నీ విచారణ తెప్పించుకోవాలంటే ఖచ్చితంగా నేను ఏదో ఒక అధికారంలో ఉండాలి. సో నేను ఎంపీగా పోటీ చేస్తా టీఆర్ఎస్ నుంచి అని అంటున్నాడు. దానికి మీరేం చెప్తారు? ఎంపీగా అసలు ఉన్న వాళ్ళే ఉండట్లేదు, వెళ్ళిపోతుంటే ఖాళీ అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ. సో దానిలో సీట్ అనేది ఆయనకి ఎవరూ లేకపోతే కుటుంబ సభ్యులే పోటీ చేసుకోవాలి కాబట్టి సరే ఆయన పోటీ చేయొచ్చేమో. చేసినా కూడా అసలు అట్లీస్ట్ ఈ రేపొద్దున బయట వస్తే ఈ నెల లేకపోయినా ఇప్పుడు కవిత గారిని 2-3 దఫాలు వెళ్ళింది, తర్వాత పిలుస్తుంటే వెళ్ళట్లేదు, వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. అలాంటప్పుడు వెళ్ళకపోతే ఈయన కూడా వచ్చి తీసుకెళ్తారు, అంతే కదా. ఫైనల్ గా కవిత గారు బయటకు వస్తారో లేకపోతే రారా? టైం పడుతుంది. అంత ఈజీగా తను ఏది ఇప్పటికీ కూడా ఓపెన్ అవ్వట్లేదు, ఇంకా కస్టడీ కోరారు కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది. కాబట్టి తప్పకుండా అంత తొందరగా అయితే రారు. ఈడీ కేసుల్లో సామాన్యంగా అంత తొందరగా వచ్చే అవకాశాలు అయితే లేదు. కాకపోతే తను హెల్త్ గురించి ఏదో ఒకటి చెప్పాలనడానికి ట్రై చేస్తుంది. బీపీ అంటాం, హై బీపీ అంటాం. అది కూడా అంతవరకు సక్సెస్ అవ్వదేమో, ఎందుకంటే వయసు రీత్యా చూసుకుంటారు. అదే పెద్ద వయసు అయితే కొంచెం ఎక్స్క్యూజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయేమో. కానీ ఒక బీపీఏ కాబట్టి బీపీకి ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి, దాని డాక్టర్ పర్యవేక్షణ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అలాంటి ఇది కూడా ఉండదు. హెల్త్ ఇది చూపెట్టడానికి కూడా తనకు అవకాశం లేదు. టైం పడుతుంది. వీళ్ళు తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా తీసుకురావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళందరినీ విచారించాలి, తర్వాత వెళ్ళాల్సి ఉంటుంది. నిన్ననే ఒక్కసారి సుప్రీంకోర్టులో వేసింది, రిజెక్ట్ అయింది కూడా మనం చూసాము. ఇంకా ఖచ్చితంగా టైం పడుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.